మావిగన్ ఎఫెక్ట్ చంద్రబాబు సర్కార్పై సీరియస్గానే పడింది. పనిలో పనిగా అమరావతిలో జరుగుతున్న వేల కోట్ల అవినీతి బయటకు వస్తుంది. ఈ రెండు అంశాల చుట్టూ జరుగుతున్న చర్చ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తుంది. జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన కారణంగా తమ దోపిడీ బయటపడుతోందన్న భయం వారిని పీడిస్తుంది. దాంతో డైవర్షన్ కుట్రలకు పదును పెట్టారు. దాని ఫలితమే వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులపై కేసులు, వేధింపులు. అమరావతిలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల దోపిడీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. అసలే తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పులు తెచ్చి కేవలం 29 గ్రామాల్లోనే ఖర్చు చేస్తే మరి మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న వినిపిస్తుంది. లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతి బురదలో పోసే బదులు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ను కలుపుతూ మావిగల్లో రాజధానిని పెడితే తక్కువ ఖర్చుతో రాజధాని పూర్తవుతుందని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో ఆలోచన మొదలైంది. ఆఖరికి మొదట ట్రోల్స్ చేసిన వారే ఆ తర్వాత ఆలోచనలో పడ్డారు. జగన్ చేసిన ప్రతిపాదనలో తప్పేమీ లేదని ఆఖరికి కూటమి నేతల్లో, కార్యకర్తల్లో కూడా చర్చ జరుగుతుంది. అమరావతి పేరు చెప్పి లక్షల కోట్లు ఖర్చు చేస్తూ అందులో నుంచి వేల కోట్లు దోచుకుంటున్నారనే విమర్శలకు కదవలేదు. దాంతో మావిగన్కు సానుకూలంగా వాతావరణం ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ పెద్దలకు వెన్నులో వణుకు మొదలైంది. తమ వైఫల్యాలు, దోపిడీ అంతా బయటకు వస్తుండడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఏం చేస్తారో అందరికీ తెలిసిందే. రెడ్ బుక్ అస్త్రాన్ని బయటకు తీశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు దిగారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, తెలంగాణలో సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్, అనంతపురం జిల్లాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త గిరీష్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు దిగారు. మావిగన్ చర్చను తాత్కాలికంగానైనా పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన నేపథ్యంలో అప్పటికే మత్స్యకారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రభుత్వం అదే రోజు డైవర్షన్ కోసం పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేయించింది. ఆయన తన ఇంటికి వెళ్తూ ఉండగా రోడ్డుపై కాపుగాసి అక్రమంగా అరెస్ట్ చేశారు. కనీసం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా తమ పైశాచికత్వాన్ని చూపించారు. అదే సమయంలో అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త గిరీష్ కుమార్ను కూడా అదే రీతిలో ఇంటి నుంచి ఎత్తుకు వెళ్లి వేధింపులకు పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా తెలంగాణకు చెందిన వైఎస్ఆర్సీపీ అభిమానులపైన కూడా తమ రెడ్ బుక్ ను అమలు చేయాలని పోలీసులు భావించారు. సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్ పై తమ ప్రతాపం చూపించేందుకు మరలా ప్రయత్నించారు. ఆయన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆయన్ను ఎత్తుకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ జర్నలిస్టులు తీవ్రంగా ప్రతిఘటించేసరికి ఏపీ పోలీసులు తోక ముడిచారు. మావిగన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారన్న కారణంతో వారి నోరు నొక్కే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా ఉండేందుకు ఖాకీలను ఉసుగొల్పి వైఎస్ఆర్సీపీ నేతలపైన, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మావిగన్ కంటే అమరావతి ఏ మేరకు మేలు చేస్తుందో చెప్పలేని పాలకులు ప్రశ్నించే వారిపై పగబట్టడం విస్మయకరంగా ఉందని, ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడా ఉండవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.